అందరికీ జై శ్రీరామ్ గైస్. అందరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఈరోజు హనుమాన్ చవితి స్పెషల్గా పీజిఎన్ వీడియోస్ చేస్తున్నాం గైస్. అంటే ఈ రోజు నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. హనుమాన్ భక్తులందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే రాముల వారు కూడా మనలాగే జంతు పక్షి ప్రేమ కూడా అన్నమాట. మనం కూడా అందుకే ఈరోజు స్పెషల్లో అంటే ఈ రోజు నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం గైస్. అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, ఈరోజు మన వీడియోలో అయితే మన పీజియన్స్ అని చూపిద్దాం గైస్. మన దగ్గర ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయో, సరేనా గైస్? అంటే మన కాడ ఎన్ని బ్రీడ్స్ అంటే ఎలాంటి జాతులు ఉన్నాయో మొత్తం అయితే చెప్తా గైస్. అందరూ చూడండి. ఫస్ట్ అయితే ఇవైతే ఓమర్స్ గైస్. ఇవైతే 2 పేర్స్ తీసుకున్నా గైస్. నేను అంటే రీసెంట్గా తీసుకున్నా, వద్దులు కాదు. ముందైతే దౌడీలు ఉంటుండే అన్నీ, ఇప్పుడైతే ఓమర్స్గా తీసుకున్నా గైస్. హై ఫ్లేయర్స్ ఓమర్స్ అన్నీ అయితే తీసుకుంటున్నా. ఓమర్స్ అంటే ఇవి కాదు బ్రో, ఓమర్స్ అని స్టార్టింగ్లో చూపించిన ఇప్పుడు అవి ఓమర్స్ అన్నమాట. ఇవైతే ఐ ఫ్లేయర్స్ అన్నమాట. మంచి టైమింగ్ ఇస్తాయి గైస్. అంటే రోలింగ్ ప్లస్ ఫ్లయింగ్ ఉంటాయి అన్నమాట. మొత్తం దౌడీలు, ఐ ఫ్లేయర్స్, సిరిబూట్లు ఒక 4-5 రకాల బ్రీడ్స్ అయితే ఉన్నాయి గైస్ మన కాడ. మెయిన్ అంటే ఓమర్స్, ఐ ఫ్లేయర్స్, రోలర్స్. అంటే గిరబజ్జులు అన్నమాట రోలర్స్ అంటే. ఓకేనా గైస్? ఇవైతే అన్నదమ్ములు సాధారణమాట దౌడీలు. ఇదైతే ఐ ఫ్లేయర్ గైస్. వైట్ అండ్ బ్లాక్ ఉంది చూడండి గైస్. ఇదైతే ఐ ఫ్లేయర్ అన్నమాట. లాస్ట్లో ఒకటి ఉంది కదా గైస్, అది కూడా ఐ ఫ్లేయర్ అన్నమాట, వైట్ అండ్ బ్లాక్. అవి 2 తల్లి పిల్లలు. ఇక్కడ చూడండి గైస్ సిరుబూటు ఎంత మంచి క్వాలిటీ ఉందో. ఇలాంటివి మన కాడ ఒక 3-4 అయితే ఉన్నాయి గైస్. అన్నీ అయితే అంటే దీని తల్లికి బూట్ ఉండదు గైస్, కానీ పిల్లలకైతే బూట్ వస్తుంది. అదే ఇది స్పెషాలిటీ. పిల్లలు కూడా అంటే వీటికి వెళ్ళిన పిల్లలకు వస్తాయి, కానీ అంటే దీని తల్లికి తండ్రికి రెండిట్లకైతే బూటు బాగుంటుంది గైస్. ఎప్పుడో అప్పట్లో ఉంటుండే వీటి పేరెంట్ అయితే బూటు, ఇప్పుడైతే వీటికి కూడా వస్తుంది అన్నమాట. మొత్తానికి ఇవ్వండి అన్నమాట మన భావాలు. వీడియో అయితే ఏదో అంటే ఫటాఫట్ అయ్యేలా వీడియో స్టార్ట్ చేయాలని తీస్తున్నా గైస్. రేపటి నుంచి వచ్చే వీడియోస్ అయితే మంచి డీటెయిల్గా అంటే మంచి క్వాలిటీతో క్లియర్గా తీస్తా గైస్. ఓకేనా? ఇవైతే మనం తీసుకున్న ఓమర్స్ గైస్. దీనికైతే టాప్ 3 ప్లేస్ ఉందన్నమాట. 1000 km అంటే 100 కిలోమీటర్లలో 3వ ప్లేస్మెంట్ అయితే ఉన్నదన్నమాట. కాకపోతే ఇది ఓల్డ్ అయింది, మళ్ళీ ఫాల్కన్ అటాక్ చేసిందని అమ్మింది గైస్. నేనైతే ఇప్పుడు బ్రీడింగ్ అయితే చేపిస్తున్నా దీంతో. అంటే ఇంకెక్స్ వేయలే, దాని జత అయితే అట్ లాస్ట్లో ఉంది. ఇదైతే ఇంకొక పేరు గైస్. అంటే ఇది ఫస్ట్ తీసుకున్నా నేను. ఇదైతే 6000 పడ్డది గైస్. ఇంకొకటేమో 5500 పడ్డది అన్నమాట. మంచిగా ఉన్నాయి గైస్ బర్డ్స్ అయితే. ఇవైతే అన్ని లాంగ్ రేంజ్ బర్డ్స్, అంటే షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ ఉంటాయి తెలిసే అనుకుంటా ఓమర్స్ రేంజ్ వాళ్ళకు. అలా తీసుకున్నాను అన్నమాట. ఓకేనా గైస్? ఇక్కడైతే 2 బూట్ పిల్లలు ఉంటాయి గైస్. అంటే నేను ఇప్పుడు సిరిబూట్లు తీస్తా అన్న ఇప్పుడు ఆ పిల్లలు తీస్తా అండి గైస్. 1 minute వెయిట్. లైక్ అయితే వేయండి గైస్, కొంచెం వీడియోని హైప్ కూడా వేయండి. అయితే మన ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి గైస్ మన పీజియన్స్ నుంచి వాళ్ళకు. ఎందుకంటే మనం ఛానల్ ఇప్పుడే క్రియేట్ చేసినాం కదా. ఓకేనా గైస్? చూడండి గైస్ ఎంత మంచి బూట్ వచ్చిందో. స్పైక్ కూడా వచ్చింది మళ్ళీ ఈసారి. మనకు అలా పీజియన్స్ బాగున్నాయి గైస్. కొన్ని సేల్ అయితే ఏసెట్ ఉన్నాయి, కాకపోతే తర్వాత మన సబ్స్క్రైబర్స్కి సేల్ చేద్దాం. ఇప్పుడైతే వేరే వాళ్ళు అయితే తీసుకుపోతారు గైస్. ఓకేనా గైస్? నెక్స్ట్ ఎల్లెడ్ పిల్లలు అయితే మీకు కూడా సేల్ చేస్తా. కొన్ని వద్దులైతే మనమైతే ఒక ఇన్స్టా అకౌంట్ కూడా క్రియేట్ చేసి అందులో నుంచి అయితే సేలింగ్ అయితే చేద్దాం గైస్. అంటే మీకు ఐ ఫ్లేయర్స్ కానీ రోలర్స్ కానీ వీడియోస్ పెట్టినాకనే మీకు ఇన్స్టాగ్రామ్లో సేల్ అయితే చేస్తా గైస్. అంటే ఫస్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా గైస్. అంటే అవి ఫ్లై కొట్టినాయి కానీ ఎన్ని అవర్స్ అవుతాయో మీకు వీడియోస్ పెడతా తీసి మీకు నచ్చితే ఒకవేళ అప్పుడు సేల్ అయితే చేస్తా గైస్. ఓకేనా? అప్పుడు మీరు తీసుకున్న దానికైతే ఇప్పుడు కొందరు మోసం చేస్తారు గైస్. అంటే మంచి పవరాలను ఇచ్చి అవి ఎగిరాయి పల్టీలు కొట్టాయి గైస్. అంటే రోలింగ్ చేయాయి, కాకపోతే రోలర్స్ అని ఇచ్చేస్తారు. మీరు తీసుకొని ఇక మనీ ఎక్కువ పెడతారు, అవి అయితే కొట్టాయి. మనకు అక్కడ కొట్టేటి ఇస్తాం, దానికి తగ్గట్టు మన ఉంటుంది గైస్. మన సబ్స్క్రైబర్స్కి అయితే తక్కువకే ఇద్దాం గైస్. ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే అయ్యండి గైస్. అలాగే మీకు నచ్చింది ఒకటి కామెంట్ చేయండి గైస్, ఏదైనా పర్వాలేదు, ఒక రెడ్ డాట్ అయినా సరే. ఇవైతే ఐ ఫ్లేయర్ పిల్లలు గైస్. అంటే రోలింగు అంటే జతలో ఒకటి ఫ్లయర్ ఉన్నది, అంటే పల్లీలు కొట్టది, ఓన్లీ ఫ్లైయే కొడుతుంది అన్నమాట. ఇంకొకటి పల్లీలు కొడుతుంది. ఒక ఈత ఫ్లయర్స్ వెళ్తాయి, ఒక ఈత రోలర్స్ వెళ్తాయి. అంటే ఎగిరినాకనే ఏర్పడతాయి గైస్. అంటే ఈ ఫ్లయర్స్ అయితే రోలర్స్ అయితే కానీ. ఓకేనా గైస్? ఈ పిల్లలు అయితే జాక్స్ అయితే అన్నమాట. డబ్బులు అయితే వేసేద్దాం. అంటే పేరెంట్ మార్చిన అంటే దాని గుడ్లు తీసి సాదాకేస్తే సాద అయితే మేపింది.
ఇక పెద్ద అయినాక అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా గైస్. మీరైతే ఛానల్ని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, పెట్టగానే వస్తాయి అన్నట్టు వీడియోస్. ఓకేనా. ఇది చూడండి గైస్, ఇక్కడ ఉంది ఓమర్ పిల్ల. అంటే ఫస్ట్ తీసుకొచ్చిన పేరు అయితే ఎగ్ వేసినుండే, ఇది తిందే తీసిన గైస్ చిక్కుని. చూడండి గైస్ ఇంత మంచి సైజ్ వచ్చిందో. 5 days చిక్కే, అంటే 5 రోజుల చిక్కే. కాకపోతే సైజు మాత్రం 6 to 8 days అంటే పిల్లలెక్క వచ్చిందనమాట. దీనికైతే మారుతి అని అయితే పేరు పెడుతున్నా గైస్. అంటే మన దగ్గర ఫస్ట్ వెళ్ళిన ఓమర్ చిక్ కాబట్టి దీన్ని అయితే సేల్ అయ్యాయి గైస్. మనకానే ఉంటుంది ఎప్పటికీ. నేను ఏ జత తీసుకున్నా ఫస్ట్ పేరు అయితే సేల్ అయ్యాయి గైస్. అంటే ఫస్ట్ వెళ్ళిన పిల్లలు, తర్వాత వెళ్ళినవి సేల్ చేస్తా గైస్. అదొకటి నాకు అట్లా అలవాటు అన్నమాట. ఓకేనా గైస్. ఇక్కడ 2 పిల్లలు ఉన్నాయి గైస్. మనకాడ ఎక్కువ అంటే బ్రౌన్లు ఉంటాయి గైస్. ఓకేనా. ఒకటి నిన్నైతే సాయంత్రం గైస్ వేరే లెవెల్ గైస్, ఒక హై ప్లేయర్. మా తమ్ముడు అద్దానం ఎగిరేసింది గైస్. అంటే మేము అంటే ఇద్దరం వేస్తాం అన్నట్టు బ్రదర్స్. ఆడేది ఒక బ్లాక్ ఐ ప్లేయర్ గైస్, ఫీమేల్ ఎగ్ వేసింది. అయితే మేల్ని సాయంత్రం 6 గొట్టంగా ఇడిచేసింది గైస్. అది చెప్తే నమ్మరు. పొద్దున 6కి దిగింది గైస్. 6 కూడా కాదు గైస్, 8 అయింది అనుకుంటా. పావురాలన్నీ బయటకు తోలినాక దిగింది గైస్. అవర్ దాకా పైన ఉన్నది గైస్, తెల్లం దాకా ఎగిరింది.